హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్ కూల్ సర్వీసెస్. ఈరోజు ఎల్జీ సర్వీస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానిపైన ఉన్న ఫిల్టర్ని తీసుకోవాలి. ఫిల్టర్ని తీసిన తర్వాతకి కింద ఒక ప్యానల్ ఉంటుంది, ఆ ప్యానల్ కూడా బీకాలి. ఇలా తీసిన తర్వాతకి 2 స్క్రూస్ ఉంటాయి, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. ఆ 2 స్క్రూస్ కూడా తీసుకోవాలి. చూపిస్తాను ఇప్పుడు వీడియోలో మీకు స్క్రూస్ ఎలా తీయాలో. లెఫ్ట్ కోడ్ రైట్ కోడ్ ఉంటాయి, 2 స్క్రూస్ ఉంటాయి ఎల్జీలో. ఆ 2 స్క్రూస్ తీసిన తర్వాతనే ప్యానల్ వస్తుంది. అంతకుముందే మనం లాగడానికి ట్రై చేస్తే మాత్రం ప్యానల్ ఇరిగిపోతుంది, మళ్ళీ పెట్టడానికి కూడా రాదు. 2 స్క్రూస్ ఉంటాయి, అటు ఒకటి ఇటు ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి. స్క్రూస్ చాలా టైట్గా ఉన్నాయి, రావట్లేవు అవి. స్క్రూ డ్రైవర్ పెట్టుంటే బాగుంది, మనోడు టెస్టర్ వాడుతున్నాడు. ఓకే, స్క్రూస్ తీయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఎలా పట్టి తీయాలో చెప్తాను. అటు సైడ్ ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్లు పట్టుకొని కొంచెం ఎడల్ పని పైకి లేపితే వస్తుంది. వచ్చేసిన తర్వాతకి మనం కవర్ కట్టేసి జెట్ పంప్ తోటి కొట్టేస్తే సరిపోతుంది. మీకు జెట్ పంప్ ఇన్స్టాలేషన్ మొత్తం తీయలేదు, కవర్ కట్టేసినాం. ఇప్పుడు వాషింగ్ చేస్తున్నాం చూడండి. క్లీన్గా వాష్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ మనకు మదర్ బోర్డు ఉంటుంది, ఆ మదర్ బోర్డు సైడ్ నీళ్లు పడకూడదు. నీళ్లు పడితే మాత్రం మదర్ బోర్డు ఖరాబ్ అవుతుంది. జాగ్రత్తగా కొట్టుకోవాలి వాటర్ కొట్టుకునేటప్పుడు. మంచిగా చాలా డస్ట్ వెళ్తుంది అందులో, చూసి కొట్టుకోండి. లెఫ్ట్ సైడ్ మాత్రం మీకు బోర్డు ఉంటుంది, ఆ బోర్డు మీద నీళ్ళు పడితే మీ ఏసీ పని కథం. కొంచెం చూసి కొట్టుకోండి. నీళ్ళు మనకు జెట్ పంప్ లేకపోయినా కానీ నార్మల్ బ్రష్తో కూడా రుద్దుకోవచ్చు, మన పళ్ళు దోముకునే బ్రష్తో కూడా. కాకపోతే కొంచెం క్లీన్ కాదు. అవుట్డోర్ విషయానికి వస్తే, అవుట్డోర్లో కూడా మనకి పీసీబీ ఉంటుంది, అదే బోర్డు ఉంటుంది ఒకటి. ఆ బోర్డు కాడ తలవకుండా ఫ్యాన్ కూడా కొట్టకూడదు. ఫ్యాన్లో మోటార్ ఉంటుంది కాబట్టి ఫ్యాన్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చాలా. సైడ్కి జాలి లెక్క ఉంటుంది కదా, ఆ జాలికి మాత్రమే కొట్టాలి వాటరు. లేదంటే మనం చుట్టూ కొడితే మాత్రం ఆ బోర్డు మీద అసలు నీళ్ళే పడకూడదు. నీళ్ళు పడితే మాత్రం బోర్డు ఖరాబ్ అవుతుంది. చూసి కొట్టుకోవాలి వాటర్ కూడా. మొత్తం క్లీన్గా చేసేస్తున్నాము, నేను మా తరన్న కలిసి. అయిపోయింది, బయట అవుట్డోర్ అయిపోయింది, ఇండోర్ అయిపోయింది. ఇప్పుడు ఫిట్టింగ్ చూపిస్తాను. ఇండోర్ అవుట్డోర్ వాష్ చేసిన తర్వాత మనం తీసిన ఫిల్టరు ప్లస్ ప్యానల్స్ అన్నీ తేటగా కడుక్కోవాలి. ఆ ఫిల్టర్ చూడండి ఎంత రస్ట్ పట్టిందో, దాన్ని క్లీన్గా కడిగేసాను. ఎంత తేటగా కడిగానో చూడండి. దాని తర్వాతకి ఒక క్లాత్ తీసుకొని అన్నీ మనం కడిగినవన్నీ తుడుచుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా ఎక్కించుకోవాలి. ఫస్ట్ తీసిన ప్యానల్ పెట్టి దాన్ని ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. చూసి ప్రెస్ చేయాలి. ఫస్ట్ పైన పెట్టిన తర్వాతకి కింద ప్రెస్ చేయాలి, అప్పుడే అది లాక్ అవుతుంది. నెక్స్ట్ స్క్రూస్ టైట్ చేసుకోవాలి. స్క్రూస్ టైట్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ పెట్టేసుకోవాలి. ఫిల్టర్ కూడా లడ్డుగా ఉంటుంది ఒకరికి, ఆ లడ్డుగా ఉన్న సైడ్ వెనక పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం తీసిన కింది ప్యానల్ ఉంది కదా, కింది ప్యానల్ కూడా చిన్నవి అవి ఉంటాయి ప్లాస్టిక్వి, అవి చూసి పెట్టాల్సి ఉంటుంది. కొంచెం అటు ఇటుగా పెడితే అవి విరిగిపోయినాయి అంటే ప్యానల్ పట్టదు, మళ్ళీ జాగ్రత్త పెట్టుకోవాలి. ప్యానల్ పెట్టేటప్పుడు ఫస్ట్ కింద పెట్టాలి. కింద అవి కూర్చునే గాడి ఉంటుంది, ఆ గాడిలో కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టిన తర్వాతకి టైట్గా ప్రెస్ చేస్తే అవే పడతాయి. జాగ్రత్త కొంచెం చూసి పెట్టుకోవాలి, లేదంటే ప్యానల్ చిరిగిపోతాయి. ప్లీజ్ లైక్ అండ్